Next one. Arrange solids, liquids and gases in their increasing order of intermolecular force of attractions. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎందులో ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్లో ఎక్కువ ఉంటాయి. ఆ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉంటుంది సాలిడ్. లిక్విడ్స్లో మధ్యస్థంగా ఉంటాయి. గ్యాసెస్లో చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మాలిక్యూల్స్ ఫార్ అవే ఉంటాయి, ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎందులో ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో ఉన్న ఆటమ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. గ్యాసెస్లో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న ఆటమ్స్ దూరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 58 క్వశ్చన్. అగైన్ 58 కేమ్. అరేంజ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. దిస్ ఈజ్ ఓకే. సో ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ వల్ల లేదు. సో ఎట్లా అంటే ఎనర్జీ ఆర్డర్ని మనము చూడాలి. ఎనర్జీ ఆర్డర్ని చూడాలి అని అంటే ఏంటంటే సాలిడ్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, లిక్విడ్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, గ్యాసెస్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా? దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? సో సాలిడ్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి సాలిడ్స్ నుంచి లిక్విడ్గా మార్చాలంటే నువ్వు దీనికి కొంచెం ఎనర్జీని అప్లై చేయాలి. అప్లై చేస్తే లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్గా మార్చాలంటే ఇంకా కొంచెం ఎనర్జీని అప్లై చేయాలి, ఇంకా కొంచెం ఎనర్జీని అప్లై చేయాలి. కాబట్టి దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వై లిక్విడ్స్ డిఫ్యూజ్ స్లోలీ యాజ్ కంపేర్ టు గ్యాసెస్. లిక్విడ్స్ మనకు డిఫ్యూజన్ కనుక తీసుకున్నట్టయితే గ్యాసెస్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ సాలిడ్స్. మరి ఎందుకు గ్యాసెస్లో ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో తక్కువగా ఉంటుంది, సాలిడ్స్లో ఇంకా తక్కువగా ఉంటుందంటే ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సాలిడ్స్లో, కాబట్టి ఇందులో ఉన్న ఆటమ్స్ ఫ్రీగా మూవ్ కావు. గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఈజీగా మూవ్ అవుతాయి కాబట్టి ఇందులో డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. లిక్విడ్స్లో ఏమవుతుంది? ఇందులోపల ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎట్లా ఉంటుంది? సాలిడ్స్ కంటే తక్కువ ఉంటాయి, గ్యాసెస్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డిఫ్యూజన్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 60, క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. మళ్ళీ సాలిడ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చును? సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, అమార్ఫస్ సాలిడ్స్ అండ్ క్రిస్టలైన్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఏంటివి? వేటిని అమార్ఫస్ సాలిడ్స్ అంటారు? పౌడర్డ్ లైక్ గ్లాస్ లైక్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ అమార్ఫస్ సాలిడ్స్. Crystalline solids means what? Regular 3-dimensional structure containing solids are called as crystalline solids. అర్థమవుతుందా? పౌడర్ గ్లాస్ లైక్ మెటీరియల్ ఉంటేనేమో అమార్ఫస్ సాలిడ్స్, క్రిస్టలైన్ స్ట్రక్చర్ లోపల పర్ఫెక్ట్ 3-dimensional స్ట్రక్చర్ కనుక ఉన్నట్టయితే వాటిని ఏమనాలి? క్రిస్టలైన్ సాలిడ్స్ అనాలి. ఏమనాలి? క్రిస్టలైన్ సాలిడ్స్.